హరే కృష్ణ. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తూ ఆయన తన్మయత్వంలో పొంది సంకీర్తన చేస్తూ ఇలా అడవిలో నడుస్తూ ఉంటే వన్యప్రాణులు, సింహం, పులి, పాము, ఎలుగుబంటి, ఏనుగు, జింకలు, నక్కలు అవి కూడా తన్మయత్వం పొంది ఆయనలో ఉన్న ఆ యొక్క తరంగాల వల్ల అవి పూర్తిగా భక్తి తన్మయత్వంలో మారిపోయి ఆయన నృత్యం చేసుకుంటూ అలా అడవిలో వనాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే వన్యప్రాణులు కూడా ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళేవి. భక్తి అంటే అది. భక్తిలో అలా మనం తన్మయత్వాన్ని పొంది భగవతత్వంలో లీనమయ్యి భక్తి చేయడాన్ని భక్తి అంటారు. వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఇమిటేషన్ చేసి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వేసుకొని వాళ్ళు పెట్టుకునే బొట్లు పెట్టుకొని వాళ్ళ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యి ఇమిటేషన్ చేస్తూ ఇలా ఇదే భక్తి అని అనుకుంటే అది భక్తి అవ్వదు. భక్తి అంటే ఎలా ఉంటుందంటే మనలో ఉన్న భక్తి ఆ ప్రేమ తత్వానికి ప్రపంచం పరవశం అయిపోతుంది. వన్యప్రాణులు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క చైతన్య శక్తితో అది మారిపోతుంది. చెడ్డవాడు కూడా మారిపోతాడు మన భక్తి చూసి. అది భక్తి అంటే. అంతేగాని ఎవరో మనం ఇప్పుడు తిరుమల కొండకి మన పక్కింటి వాళ్ళు వెళ్ళారు, మనం కూడా కొండపైకి వెళ్దాం అని చెప్పి వాళ్ళని చూసి మనం కొండపైకి వెళ్ళి ఫోటోలు తీసుకొని వస్తే అది భక్తి అవ్వదు. భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడి కోసం మన జీవితాన్ని కూడా త్యాగం చేయాలి అనుకునే అంత తీవ్రమైన ఉత్కృష్ట స్థితిలో తన్మయత్వంలో భగవంతుడి మీద ప్రేమ ఉండడాన్ని భక్తి అంటారు. అంతేగాని ఇమిటేషన్ చేసేదాన్ని భక్తి అనరు. హరే కృష్ణ.